ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించిన గాక. ఆమేన్. కొత్త సంవత్సరం వచ్చేసింది. మొదటి రోజుని కూడా కంప్లీట్ చేసుకొని రెండవ రోజులోనికి అడుగు పెట్టి ఉన్నాం. చూడండి, దేవుడు తన ఉచితమైన కృప, ఉచితమైన వాత్సల్యముతో మనల్ని ఎంతగా అద్భుతకరంగా నడిపిస్తున్నారు కదా. గడిచిన కాలం అంతా కాచి కాపాడరు. తిరిగి నూతన సంవత్సరంలో ప్రభు మనల్ని నడిపించి ఉన్నారు. ప్రతి దాంట్లో కృతజ్ఞత కలిగి ఉందామండి. ఈ రెండవ రోజున కూడా దేవుడు తన బలమైన కృప చేత మనల్ని నింపి అద్భుతకరంగా నడిపించనే ఉన్నారు. ప్రతిరోజు లాగానే ఉదయం లేవగానే దేవుని మాటల్ని మనం ధ్యానిద్దాం. ఎందుకంటే దేవుని మాటలు మనల్ని బలపరుస్తాయండి. మొదటిగా లేవగానే దేవునితో మాట్లాడడం మనం ప్రారంభించినప్పుడే మన బ్రతుకుల్లో అద్భుతం జరుగుతుంది. అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉండాలి. ఒక ప్రత్యేకింపబడిన స్థానము దేవునికి ఇస్తూ మన జీవితాలను దేవుని చేతులకు అప్పగిస్తూ మనం ముందుకు సాగే వారిగా ఉన్నప్పుడే మనం అద్భుతకరంగా ఉంటాం. ఈ ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? ఈ ప్రత్యేకింపబడిన రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు 37వ కీర్తనలో 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. మన మార్గాలన్నీ, మనం వెళ్తున్న మార్గాలన్నీ ప్రభువుకి అప్పగించే వారిగా ఉండాలి. ఆయనను సంపూర్ణంగా నమ్ముకొని ఆయన పైన ఆధారపడినప్పుడు, ఇదిగో మనం దేని గురించి అయితే ఆరాటపడుతున్నామో, ఏదైతే కోరుతున్నామో, ఏ విషయంలో అయితే చాలా ఆశ కలిగి ఉన్నామో దాన్ని దేవుడు ఖచ్చితంగా నెరవేర్చే దేవుడై ఉన్నారు. ప్రతి కార్యాన్ని నెరవేర్చే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఏ ఉదయకాల సమయంలో దేవుడు చక్కగా మాట్లాడుతున్నారు కదా. అన్ని విషయాలలో మన సొంత నిర్ణయాలతో వెళ్తూ ఉంటాం. చూడండి, మనం వెళ్తున్న ప్రయాణాలు, వెళ్తున్న మార్గాలు, మనం తీసుకుంటున్న నిర్ణయాలు, మన జర్నీ అంతా కూడా మనకి ఇష్టానుసారంగా నడవాలని మనం చూస్తూ ఉంటాం. కానీ చూడండి, ఎప్పుడైతే దేవుని చేతులకు అప్పగిస్తామో మన బ్రతుకులు మార్చబడడం మనం చూస్తూ ఉంటాం. దేవుని చేతులకు అప్పగిస్తే ఆయన ప్రతి మార్గాలను, ప్రతి అడ్డుగా ఉన్న ప్రతి ఆటంకం మనకి ఏదైతే ఉందో దేవుడు వాటిని తొలగించి ప్రతి మార్గాన్ని సరళము చేసే దేవుడై ఉన్నారు. ప్రతి కోరికను మనం ఏదైతే ఆశ పెట్టుకున్నామో అది నెరవేర్చే దేవుడై ఉన్నారు. దేవుని చేతులకు అప్పగిద్దామా? చాలాసార్లు అప్పగించినట్లే అప్పగించి అలా అంటాము, కానీ సంపూర్ణంగా అప్పగించము కదండి. అవునా కాదా? నమ్మము, విశ్వసించము, దేవుని పైన ఆధారపడం, దేవుని ఆశ్రయించం. అలా ఉన్నప్పుడు మనం ఎలా దీవించబడతాం కదా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతుండగా, ఇదిగో 2024వ సంవత్సరం వెళ్ళిపోయిందండి. కొత్త సంవత్సరం వచ్చింది. ఇకనైనా మన బ్రతుకులు మార్చబడాలి. ఇకనైనా మనం గొప్పవారిం అవ్వాలి. ఇకనైనా మనం ఫలించాలి. మనం ఉన్నతమైన స్థితిలో ఉండాలి. మనం దేవునికి మహిమను తీసుకొచ్చే వారిగా ఉండాలి. ఎప్పటి జీవితమే, ఎప్పటి పాత బ్రతుకే అన్నట్లుగా మన జీవితం ఉండకూడదు. మనలో ఉన్న పాత స్వభావాలను వదిలిపెట్టి నూతనమైన స్వభావాలను ధరించుకునే వ్యక్తులుగా మనం ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుని చేతులకు అప్పగిద్దామండి. మన మార్గాలను, మన పనులను, మనం చేసిన ప్రతి మనం చేస్తున్న ప్రతి పనులను దేవుని చేతులకు అప్పగిస్తే దేవుడు అద్భుతం చేసే దేవుడై ఉన్నారు. నమ్మి, ఎస్, నా దేవుడు ఆయన చేతులకు ఇదిగో ఈ పని అప్పగిస్తే ఆయన ఖచ్చితంగా నన్ను నడిపించే దేవుడై ఉన్నారు. ఆయన ఖచ్చితంగా నాకు ఏది మంచో, ఏది క్షేమమో అది జరిగించే దేవుడై ఉన్నారు అనే విశ్వాసం మనలో నింపబడాలి. అది పిల్లల జీవితమైనా, అది ఏదైనా, ఏ విషయంలో బాధపడుతున్నా, ఏ విషయంలో ఆరాటపడుతున్నా, ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేసినా, దేని కొరకు ఎదురు చూస్తున్నా, ఒక్కటే నిరీక్షణ, ప్రభు ఈ కార్యాన్ని చేయగల సమర్థుడు. అందుకనే ఇదిగో దీన్ని దేవుని చేతులకు అప్పగిస్తున్నాను, అయ్యా చేతులకు అప్పగిస్తున్నాను, నీవేనా నడిపించు, సహాయం చేయమని అడిగినప్పుడు దేవుడు సహాయం చేయడం, గొప్ప కార్యాలు చేసే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో సొంత నిర్ణయాలు తీసుకోవడం ఆపేసి దేవుని చేతులకు మన మార్గాలను అప్పగిద్దాం. దేవుడు గొప్ప రీతిలో ప్రతి కార్యాన్ని మన జీవితాల్లో ప్రభు చేయబోతున్నారు. ఆలస్యం చేయకుండా ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఒకప్పుడు జీవితాలు ఎలా ఉన్నాయో విడిచిపెట్టి నూతనమైన జీవితాలతో
మరి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రమయ్యా. అయా, మా మార్గాలను మీకు అప్పచెప్పి అయా మీ పైన ప్రభా మిమ్మల్ని ఆశ్రయిస్తూ మిమ్మల్ని నమ్ముకొని అయా ముందుకు సాగే వారిగా మీ ముందుము కాక ప్రభా మిమ్మల్ని ఎప్పుడైతే ఆశ్రయిస్తామో మా జీవితాలు అద్భుతకరంగా ఉంటాయని, ప్రతి కార్యాన్ని నెరవేర్చే దేవుడవని మరొకసారి మాతో మీరు స్పష్టంగా మాట్లాడినందుకు స్తోత్రం. బలమైన కృప చేత మమ్మల్ని నింపండి, బలమైన కార్యాలందరి జీవితంలో జరిగించండి. ఏ విషయంలోనైనా ప్రార్థించి అడిగి పొందుకునే అనుభవంలో మీ ముందుకు సాగుదుము కాక. ఏ పరిస్థితి వచ్చినా, ఏ అడ్డంకి వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ భయంకరమైన పరిస్థితులు వచ్చినా ప్రార్థించుట కృప చూపించండి, ప్రార్థనతో పోరాట కృప చూపించండి. మీ చేతులకు అప్పగించి దేవా ఇదిగోండి మాకు సహాయం చేయమని అడిగే వారిగా ఉంటే కృపను దయచేయండి. ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయండి. ఈ నూతనమైన సంవత్సరంలో ప్రతి ఒక్కరి మార్గాలు మీకు ఎవరి జీవితాలు అయితే మీకు అప్పచెప్పారో ప్రతి ఒక్కరి వారి మార్గాల్లో అద్భుతం జరిగిస్తూ గొప్పగా నడిపించండి. అందరినీ బ్లెస్ చేయమని, అందరిపైన మీ ప్రత్యక్షత, మీ కృప, మీ కనికరం అందరిపైన కుమ్మరిస్తూ అందరినీ బ్లెస్ చేయమని, ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరించమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును కాక. ఆమేన్.